గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్దతు తెలుపనందుకు కులం నుండి బహిష్కరించారని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ స్థానాన్ని జనరల్ స్థానంగా కేటాయించగా సర్పంచ్ అభ్యర్థులు రాజురెడ్డి మరియు శ్రీకాంత్ మధ్య పోటాపోటీ ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన పండుగ శ్రీకాంత్ 7 ఓట్ల తేడాతో రాజిరెడ్డిపై విజయం సాధించారు. సర్పంచ్గా గెలుపొందిన శ్రీకాంత్కు మద్దతు తెలిపినందుకు కుల సంఘంలో సభ్యత్వ రుసుము తీసుకోకుండా తమ కుటుంబాన్ని రెడ్డి సంఘం నుండి బహిష్కరించారని పద్మ సురేందర్ రెడ్డి దంపతులు వాపోయారు. నేను నీలం సురేందర్ రెడ్డి, సన్నాబ్ లక్ష్మారెడ్డి, గ్రామం వెంకటేశ్వరపల్లి, మండలం కోహెడ, జిల్లా సిద్దిపేట గారుల మేము మొన్న స్థానిక ఎన్నికలు 17/12/2025 రోజున స్థానిక ఎన్నికలు జరగడం జరిగింది. అందులో భాగంగా రెడ్డి కులాస్తుడు తూటి రాజిరెడ్డి, సన్నా బాలరెడ్డి, పండుగ బీసీ కులాస్తుడు పండుగ శ్రీకాంత్, సన్నా మల్లయ్య, బీసీ కులాస్తుడు ఇంకో అతను షేరాల్ నగర్ అక్బర్ అనే 3 వ్యక్తులు నిలబడడం వల్ల మేము రెడ్డి కులానికి ఓటు వేయలేదని చెప్పి 25/12/2025 రోజున ఒకటి తీర్మానం రాసిండ్రు. ఎట్లా అంటే ఎలక్షన్లు గెలిచిన నాడు మా పిల్లలు ఏదో స్టేటస్ పెట్టిండ్రని మేము కుల బహిష్కరణ చేస్తున్నామని, నేను మాజీ డైరెక్టర్ను రెడ్డి సంఘంలో మాజీ డైరెక్టర్ను నాకు కూడా తెలియకుండా అధ్యక్షునికి తెలియకుండా ఒకటి తీర్మానం కాపీ రాసి మమ్మల్ని కుల బహిష్కరణ చేస్తామని ఫస్ట్ రోజు ప్రతి నెల 1వ తారీఖు రెడ్డి సంఘం చిట్టి ఉంటుంది. చిట్టి దగ్గరికి నేను వెళ్ళి ఇట్లా చిట్టి డబ్బులు కడదామని పోయి నేను ఇట్లా మళ్ళా కొత్తగా పాలకవర్గం కొత్తగా అధ్యక్షుడిని ఎన్నుకుందామని వాళ్ళు తలో 1000 రూపాయలు డైరెక్టర్ పదవి కొరకు తలో 1000 రూపాయలు కడతామని మేము ఇవ్వబోతే నిన్ను కులంలోకి వెళ్ళి వెళ్ళగొట్టినాం, కుల బహిష్కరణ చేసినాం. మొన్న మీ ఇంట్లో మీ మిస్సెస్ గిట్ట స్టేటస్ పెట్టిండ్రు అని మాకు ఓట్లు వేయలేదని కుల బహిష్కరణ చేసినామని నా డబ్బులు చిట్టి డబ్బులు నా సభ్యత్వం డబ్బులు తీసుకోక వెళ్ళగొట్టిరు. నా మీదికి 11 మంది తోపులాట నూకేసిర్రు. నేను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి నేను అందులో ఇట్లా రెడ్డి సంఘంలోకి వెళ్ళి మన కుల బహిష్కరణ చేసిర్రు, ఆంజలి నన్ను ఎల్లగొట్టిర్రు, నా డబ్బులు కూడా తీసుకోలేదు అని నేను చెప్పంగానే ఆయన ఆమె ఏడిచింది, మేము ఏడ్చినాం. బాగుండదని చెప్పి చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చునని చెప్పి ఇది ముందుకెళ్ళినాం. ఇది చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, నాకు న్యాయం జరగాలి, చట్ట ప్రకారం నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.